నో, ఈ అన్యాయాన్ని నేను క్షమించలేను. ఇలా చేయడం ఎంత తప్పు తెలుసా? తల గోక్కోవడం తప్పేలవుతుందండి. ఏ దురద పెడితే మీ తల మీరు గోకోరా? నీ బొంద అనింది నిన్ను కాదే, మరి మా అమ్మని. ఓ, అత్తయ్య గారు కూడా తలగొక్కున్నారా? సంపుతా. తల్లిని చంపడం పాపం బావగారు. ఆడు తప్పంది మా అమ్మ చేస్తున్న పని. అవును, శోభనం జరగని తమ్ముడిని మధుని వదిలేసి అమ్మ మాట కాదనకుండా సైలెంట్ గా శోభనం జరుపుకొని పన్నంటి బిడ్డని కన్నా మనకు పనిష్మెంటా? అవును, నాకు అత్తయ్య గారు రూమ్ లో నిద్ర రావట్లేదండి. నాకు తెలుసు బుజ్జి, నేను లేకుండా నువ్వు నిద్రపోలేవని. అవునండి, నేను మీ మీద కాలేసినా కూడా మీరు కదలకుండా దున్నపోతులా నిద్రపోతారు. అదే అత్తయ్య గారు అయితే కాలు కాదు కదా చెయ్యి వేసినా తిడుతున్నారు. చెయ్యేసావు కాబట్టి తిట్టింది, అదే కాలేసంటే ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను మాత్రం మీ అమ్మ గదిలో పడుకోలేను. ఇంకోసారి ఆ గదిలో పడుకున్నామో లతక్కకి కోపం వస్తుంది, 2 కాళ్ళు మీ అమ్మ మీద వేస్తుంది, ఆ బరువుకి ఊపిరాడక చేస్తుంది. అమ్మోయ్, ఆ పని మాత్రం చేయమాక. మాకుంది ఒక్కగానొక్క అమ్మ. అరే, ఈ ప్రాబ్లం నుంచి బయటపడే మార్గం చెప్పరా? ఈ రోజు రాత్రికి అమ్మ తాగే పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కల్పిద్దాం. ఆమె మంచిగా పడుకోగానే మన గొల్లాలిద్దరు, అదే మన పిల్లలిద్దరు పారిపోయి మన గదిలోకి వచ్చేస్తారు. ఎలా ఉంది ఐడియా? మీ ముఖంలా ఉంది, నాకు నచ్చలేదు. నీ ముఖం నాకు నచ్చట్లేదా? అడ్జస్ట్ అవట్లా? అరే, నాదొక ఐడియా. నాది డొక్కోమో. నీ బొంద, నోరు మూసుకుని నేను చెప్పేది నువ్వు. అమ్మ పడుకున్న తర్వాత మీరు పడుకున్న ప్లేస్ లో దిండ్లు పెట్టేసి దుప్పట్లు కప్పేయండి. అమ్మలేసి చూసినా యాజ్ ఇట్ ఈజ్ మీరు పడుకున్నట్టే ఉంటది. ఆ తర్వాత తలుపు తీసుకుని బయటకు వచ్చేయండి. ఎలా ఉంది ఐడియా? ఎంత బాగుందో. నిజమా? ఎంత బాగుంది. అర్థమైంది. అయినా ఆ మధు చేతుల్ని కలిపే ప్లాన్ చెప్తారనుకుంటే మీరేంటి మనం కలిసే ప్లాన్ చెప్తున్నారు? ఏంటి నువ్వు అనేది? అవును, మేము మీ అమ్మ గదిలోంచి తప్పించుకునే ప్లాన్ కన్నా ఆ మధు చేతులు ఒకే గదిలోకి పంపించగలిగే ప్లాన్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అవును, మేము అత్తయ్య గారి గదిలోంచి రావాలనుకునేది ఆమె గురక భరించలేక, మిమ్మల్ని వదిలి ఉండలేక కాదు. ముందు మా గురించి కాకుండా మీ తమ్ముడి శోభనం గురించి ఆలోచించండి. వాళ్ళిద్దరిని దగ్గర చేస్తే మన మధ్య దూరం తగ్గుతుంది. అర్థమైంది. అయితే దానికి ఒకటే పరిష్కారం. ఏంట్రా అది? టీవీలో సినిమాలు చూద్దాం.